ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపాదించిన స్విస్ ఛాలెంజ్ విధానంలో ముందడుగు పడింది. రాజధాని కేంద్ర ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా వ్యవహరించేందుకు సింగపూర్ సంస్థలు అందించిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. తొలి దశలో 1691 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. సిఆర్డీఏ పాలక మండలి, రాజధాని అభివృద్ధి, నిర్వహణ సంస్థలు సింగపూర్ కన్సార్టియం అందజేసిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. దీనిపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనపై అంతర్జాతీయ స్థాయిలో పోటీదారులను ఆహ్వానించనుంది. 16.9 చదరపు కిలోమీటర్ల అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియం 2015 అక్టోబర్ 30న మొదట ప్రతిపాదన అందజేయగా సవరించిన ప్రతిపాదనతో రావాలని సూచించినట్లు తెలిపింది. ఆ కన్సార్టియం 2016 మార్చి 21న సవరించిన ప్రతిపాదన అందించిందని పేర్కొంది. తాజా ప్రతిపాదన ప్రకారం 1691 ఎకరాలను ప్రాథమిక అభివృద్ధి ప్రాంతంగా దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపింది. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అథారిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, ప్రపంచ స్థాయి రాజధాని అభివృద్ధి చేయాలన్నా, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పన జరగాలన్నా కన్సార్టియం ప్రతిపాదిత స్థాయిలో ప్రాజెక్టు ఉండాలని తీర్మానం చేసినట్లు తెలిపింది. ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తే అమరావతి ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని, భూముల ధరలు పెరుగుతాయని వివరించింది. దీనివల్ల స్థానికులకు మేలు జరుగుతుందని ఏపీఐఏ అభిప్రాయపడింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రాజధాని కేంద్ర ప్రాంతంలో ప్రాథమికంగా 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంత అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ప్రధాన అభివృద్ధిదారుగా వ్యవహరించేందుకు సింగపూర్ కన్సార్టియం రాయితీలు, ప్రోత్సాహకాలు కోరగా ఉన్నత స్థాయి సాధికార కమిటీ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది. కృష్ణా కరకట్ట అలైన్మెంట్ మార్పు, ఉచితంగా ఇసుక సరఫరా, హైటెన్షన్, లో టెన్షన్ విద్యుత్ తీగలు మార్పిడికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిఆర్డీఏకి అందిస్తుంది. సీడ్ క్యాపిటల్ సమీపంలోని ఇసుక క్వారీలను సిఆర్డీఏకి కేటాయిస్తుంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో పోటీపడి ఎంపికైన సంస్థతో రాజధాని నగర అభివృద్ధి నిర్వహణ సంస్థ సిసిడిఎంసి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది. ప్రతిపాదిత అమరావతి అభివృద్ధి భాగస్వామ్య సంస్థలో సిసిడిఎంసికి 42% వాటా ఉంటుంది. 2014 డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గడువును ప్రభుత్వం పెంచుతుంది. ప్రధాన అభివృద్ధిదారుగా ఉండేందుకు వివిధ సంస్థలు దాఖలు చేసే టెండర్ పత్రాల పరిశీలనకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కమిటీని నియమించే బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో బాహ్య మౌలిక వస్తుల కల్పనకు సిసిడిఎంసికి ప్రభుత్వం 5,500 కోట్లు ఇస్తుంది. సింగపూర్ కన్సార్టియం ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక కాకపోతే స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదన తయారు చేసినందుకు ప్రభుత్వం 7.5 కోట్లు చెల్లిస్తుంది. స్విస్ ఛాలెంజ్ విధానంపై పోటీ ప్రతిపాదన అందజేసే బిడ్డర్లకు ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించిన అర్హతలుండాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక న్యాయ సలహాలు తీసుకునే అధికారం ప్రభుత్వం సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించింది.